కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ హామీలపై ప్రజల్లో చర్చ జరుగుతోందని, దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుందని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తెలంగాణలో అవినీతి పాలన సాగుతోందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 1 ఎకరానికి కొత్తగా నీళ్లు రాలేదని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని అంటున్న పొన్నాల లక్ష్మయ్యతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. కర్ణాటకలో విజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో క్యాడర్లో కానీ ఇటు గ్రౌండ్ లెవెల్లో కానీ ఒక ఉత్సాహం అయితే వచ్చింది. నెక్స్ట్ అధికారంలోకి రాబోతున్నామని చెప్పి ప్రజల్లో కూడా ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. రీసెంట్గా హైదరాబాద్లో జరిగినటువంటి సిడబ్ల్యూసీ సమావేశాలు కానివచ్చు, భారీ బహిరంగ సభ, కాంగ్రెస్ విజయభేరి కావచ్చు, ఇవి విజయవంతంగా జరిగిన తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా ఒక ఉత్సాహం అయితే ఉంది. దీనికి సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు మాజీ మంత్రి, మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. హైదరాబాద్లో ఈ సిడబ్ల్యూసీ మీటింగ్లు కావచ్చు, లేదంటే విజయభేరి సభ కావచ్చు, సక్సెస్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఏం చర్చ నడుస్తుంది? గ్రామాల్లో కూడా ఎట్లాంటి చర్చ ఉంది సార్ కాంగ్రెస్ పార్టీపై? హైదరాబాద్లో కాంగ్రెస్ సభ కావచ్చు, విజయభేరి కావచ్చు, మేము పెట్టిన పేరే విజయభేరి. విజయభేరి అనే పేరుకు తగ్గట్టుగా కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్రం నుంచి అంతటా కూడా తరలివచ్చారు, లక్షలాది మంది. ఇది రాజకీయాల్లో ఒక ఊపు ఇవ్వడానికి చేసే ప్రయత్నం అన్ని రాజకీయ పార్టీలు చేస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన నేపథ్యం ఏమిటి? తెలంగాణ సోనియమ్మ ఇచ్చిన తర్వాత కూడా ఆశలు పెట్టి అధికారంలోకి వచ్చాడు. ఒక్క మాట ఏమిటి? తెలంగాణ 2009లో సోనియా గాంధీ గారు ప్రకటించారు. బిల్లు తెచ్చే వరకు 5 సంవత్సరాలు అయింది, అది మీకు తెలుసు. కానీ కేసీఆర్ ఎప్పుడైనా నేను తెలంగాణ తెచ్చాననే మాట 2014 ఎలక్షన్లో ఏదైనా బహిరంగ ఎన్నికల సభలో చెప్పాడా? చెప్పలే. ఎందుకు? చెప్తే ఏమొస్తుంది? సోనియమ్మ చెప్పింది 5 ఏళ్ల కింద, అయినా 2 ఎంపీలతో ఎట్లా వస్తుంది? అట్లా వచ్చేది ఉంటే అంతకుముందు ఇవ్వకపోదురా అంటారు కదా. అది రాకుండా ఏదేదో మభ్యపెట్టడానికి, తెలంగాణ వచ్చిన తర్వాత దళితం చేస్తా, 3 ఎకరాలు ఇస్తా, డబ్బులు పెట్టి 12% అంటే ఎవరు? ఎస్టీలు 9.5% ఉన్నారు, మైనారిటీలు 12-13% ఉన్నారు. అంటే 21-22% ఉన్న ప్రజలకు 12% రిజర్వేషన్ ఇస్తాను, 4 నెలలనే చేస్తాను అన్నాడు. ఆశపడ్డారు, అవకాశం ఇచ్చారు. అయినా చేశాడా? చేయలేదు. అయినా మళ్ళీ గెలిచాడు. మీరు అడుగుతారు, నాకు తెలుసు. అట్లా అయినా కానీ మళ్ళీ గెలిచాడు కదా. మళ్ళీ గెలిచాడు అనేది వాస్తవమే. అయితే ఆ రాజకీయ కోణం అలా ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, ఏ అంశం మీద కూడా కాదు. తాత్కాలిక ప్రలోభాలతోటి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. శాశ్వత ఇప్పుడు మొత్తం 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి వీళ్ళున్నది 89 సంవత్సరాలు. అంటే 67-68 సంవత్సరాలలో మన తెలంగాణ ప్రాంతంలో రాష్ట్రం ఏర్పడే వరకు 67,000 కోట్ల రూపాయల అప్పులు ఉంటే ఇవాళ దాదాపు 6 లక్షలు చేరింది. ఎవడబ్బ సొమ్మయ్యా? ఎవరు కట్టాలయ్యా? ఏం చేసావయ్యా? దోచుకున్నావు కదా, దేవుని పేర్లు చెప్పి దోచుకున్నావు. ఇవన్నీ బయటకు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో ఈ సోనియా గాంధీ గారిని ఆహ్వానించి మొట్టమొదటిసారిగా సిడబ్ల్యూసీ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం, ఒక ప్రజల్లో ఒక ఏంటిది సమాచారం చేరవేయడానికి చేసే ప్రయత్నంలో మేము చేసాం. ఇది రాజకీయాల్లో ఎవరైనా చేయాలి, మేము చేస్తున్నాం. మేము ప్రజల కోసం చేస్తున్నాం, ప్రాంతాని కోసం, సమాజాని కోసం. కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి 6 గ్యారంటీ హామీలు ఏవైతే ఉన్నాయో, ఆ 6 గ్యారంటీ హామీలు అమలు చేయడానికి దాదాపు 3 లక్షల కోట్ల బడ్జెట్ అవసరమవుతుందని చెప్పి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తూ ఉంది. సో దీనిపై ఏమంటారు సార్? బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తుందా? ఆయన చెప్పింది ఎప్పుడైనా డిస్కస్ చేశాడా? మా గురించి మీకెందుకే? కాదు, మా మేనిఫెస్టో, మేము మేనిఫెస్టో తీసుకురా, చర్చిద్దాం, వస్తారా? కేసీఆర్ కృష్ణా జలాల మీద ఛాలెంజ్ చేస్తే 5 గంటల 45 నిమిషాలు నేను సమయం ఇచ్చి ఒక ప్రముఖ ఛానల్ ముందు, అది కూడా పండుగ రోజు, భోగి రోజు మాట్లాడాను. ముక్కు 4 రాసే పరిస్థితుల్లో వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు ఏమైనా మాట్లాడతారా? రమ్మను. మా గురించి మీకెందుకయ్యా? మీరు చేసింది బాగున్నది, మేము చేస్తామని చెప్పుకొని అడగండి. ప్రజలు ఏం చెప్తారో మాకు తెలుసు. కానీ మేమేదో చెప్తే మేము చేయలేదనడం, మేము చేయంది 70% 80% అమలు చేసిన చరిత్ర మాది. అయినా ఓడిపోయాం. ఎందుకంటే ప్రజలు నమ్మారు, భ్రమించబడ్డారు. నీ మాటల చాతుర్యానికి ఇంకా ఎక్కువ చేస్తాడేమో అనుకున్నారు. ఏమైంది? 67,000 కోట్ల నుంచి 6 లక్షలు చేసినాం. ఇప్పుడు మేము 6 లక్షలు చేసినాము కదా, నానా ప్రజలకు తెలుస్తుంది కదా. అప్పుల భారమే ఎక్కువైంది కదా. అక్కర్రాని ప్రాజెక్టులు దేవతల పేర్లతోటి దోచుకున్నావు కదా. నీ దోచుకున్న సొమ్ముతోట కదా ఈరోజు రాజకీయం. ఈరోజు మేము చేస్తామన్న దాని మీద మాట్లాడరు. మేము 2,000 ఇస్తామంటే 2016 అని ఎందుకన్నావు? అందాదా? అడగండి అయ్యా. మీరు మాయంబడి పడతారు, మాయంబడి ఎందుకు పడతారు? ప్రజల పక్షాలు నిలబడండి, అడగండి. ఇప్పుడు ప్రాజెక్టుల విషయం వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఏమంటారంటే, కాళేశ్వరం తోటి ఉత్తర తెలంగాణ మొత్తం సస్యశ్యామలం అయిపోయింది, పాలమూరు రంగారెడ్డితో పాటు ఇప్పుడు దక్షిణ తెలంగాణ కూడా సస్యశ్యామలం అయిపోతుంది, తెలంగాణ మొత్తం సస్యశ్యామలం అయిపోయింది, బంగారు తెలంగాణ అయిపోయింది అంటున్నారు. సో దీనిపై మీరు మాజీ మంత్రిగా కూడా చేశారు, ఇరిగేషన్ మంత్రిగా చేశారు, మీరు ఏమంటారు? మీకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా? మేము ఏం చెప్పినామో ఇప్పుడే తెలిసిందా మీకు? ఆయన చెప్పింది మాత్రం బాగా ప్రచారం చేస్తున్నారు. అందులో ఏమన్నా 1% నిజం ఉందా?
అందుకోసం మీరు పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఇలా మాట్లాడితే మీరు డిస్సర్వీస్ మీడియాకు, ప్రజాస్వామ్యానికి. మేము మొదలే చెప్పాము, ఒక్క ఎకరం మారిందా కాళేశ్వరం నుంచి? నేను ఇది ఎన్నిసార్లు చెప్పాలి, ఎంతమందికి చెప్పాలి, రోజు ఎన్నిసార్లు మాట్లాడుతున్నాం, మళ్ళీ మీకు కూడా చెప్పాలా? మీకు తెలియనట్టు మీరు తెలుసుకోలేదు, ఆయన అన్నాడు కాబట్టి మీరు ఏం చెప్పారు? ఇదా కాదు కదా, ఒక్క ఎకరం మారలేదు. మొన్న 3-4 టీఎంసీలు కింద నుంచి తీసుకొచ్చి ఇట్లా తీసుకొచ్చి అక్కడ పోయి అక్కడ వేసి ఎస్ఆర్ఎస్పీలా, ఎస్ఆర్ఎస్పీ. మీకు ఇది అర్థమైతే చాలా సంతోషం, ఎందుకంటే ప్రజలకు తెలియాలని చెప్తున్నా. ఆ వానబడ్డది మొత్తం ఆ నీళ్ళని పంపు చేసిన నీళ్ళని. ఇవాళ ఎల్లంపల్లి ఇస్ ది హబ్ ఆఫ్ గోదావరి వాటర్. ఎల్లంపల్లి ఎవరు చేశారు? మేము చేసాం. దేనికి? ప్రాణహిత నుంచి నీళ్ళు తీసుకురావడం, తర్వాత ఇక్కడ గోదావరిలో ఉన్న నీళ్లు ఎల్లంపల్లి దగ్గర నుంచి కిందికి రావడం చేసాం. చేస్తే ఎల్లంపల్లి ప్రాజెక్టు దేశానికి అంకితం చేశాడా? చేయలే. కాంగ్రెస్ పేరు వస్తుందని. ఓకే, ఈ సంవత్సరమే అక్కడ ఏంది 20 టీఎంసీల నీళ్లు ఉంటాయి, నీకు 350 టీఎంసీల నీళ్లు ఇవాళ సముద్రంలో కలిసినాయి ఎల్లంపల్లి నుంచి. ఇక కింద నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదు కదా. ఈ 350 టీఎంసీలు పోతుంటే నువ్వు మిడ్ మానేరు కానీ, మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ, ఇంకో ప్రాజెక్టు కానీ నింపే ప్రయత్నం చేసావా? లేదు. మరి కింద నుంచి ఎందుకు తీసుకురావాలి? మరి ఇది మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అవినీతి చేసినా కూడా బీజేపీ అయితే వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవట్లేదు. మేము గతం నుంచి కూడా చెప్తున్నాము, ప్రాజెక్టులు కూడా అవినీతి జరిగిందని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో రాజు, అమ్మా న్యూస్, హైదరాబాద్.